హైడ్రా కూల్చివేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి టార్గెట్ గా ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. అనుమతులు తిరుపతి రెడ్డి ఎల్కేజీ చదివే వేదశ్రీకి తన పుస్తకాలు తీసుకునే సమయం కూడా ఇవ్వలేదు. 50 ఏళ్ల కస్తూర్బా బాయి తన జీవనాధారమైన చెప్పుల దుకాణం కోల్పోయింది. 72 గంటల క్రితం కొన్న ఇల్లు నేలమట్టమైంది. వారం ముందు గృహప్రవేశం చేసుకున్న ఇల్లు అన్ని కాగితాలు ఉన్న పేక మేడలా కూల్చివేయబడింది. క్షణం కూడా సమయం ఇచ్చే ప్రసక్తే లేదన్న హైడ్రా తిరుపతి రెడ్డి గారి విషయంలో మాత్రం నోరు మెదపలేదు. వాల్టా అనుకుంటా ఏకంగా మీకు 30 రోజుల టైం ఇచ్చింది. కోర్టులో స్టే సంపాదించుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న కూల్చివేతల రావణ కాష్టలో మట్టి కూడా అంటనిది బహుశా మీకు మాత్రమేనేమో. మీ సోదరుడు బుల్డేజర్ల కింద నలిగిపోతున్న సామాన్యులకు ఆ కిటుకేదో చెప్పండి అంటూ కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి తేజ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి తేజ, మొత్తంగా కేటీఆర్ ట్వీట్ అయితే ప్రస్తుతం వైరల్ అవుతోంది. ప్రధానంగా రేవంత్ రెడ్డి సోదరుడైనటువంటి అనుముల తిరుపతి రెడ్డికి సంబంధించి అంటే సామాన్యుల ఇల్లు కూల్చేస్తున్నారు. క్షణం కూడా సమయం ఇవ్వకుండా కనీసం సామాన్లు కూడా బయట పెట్టుకోకుండా కూల్చేస్తున్నారు. కానీ మీ వరకు వచ్చేసరికి ఒక నెల రోజుల వరకు స్టే తెచ్చుకున్నారు. అంటే సామాన్యులు నలిగిపోతున్నారు తప్పించి మీకు మాత్రం ఎటువంటి మట్టి అంటుకోవట్లేదు అంటూ కొంత ఘాటుగా ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అయితే అవుతోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి తేజ? ఎందుకంటే హైడ్రా ఎంత దూకుడుగా వ్యవహరిస్తుంది అనేటువంటిది కూడా మనం చూస్తూనే ఉన్నాం. మొత్తంగా ఈ చెరువులు, నాలాలు, కుంటలు, బఫర్ జోన్లు, అదేవిధంగా ఎఫ్టీఎల్ జోన్ లో నిర్మించినటువంటి అక్రమ నిర్మాణాలను తొలగించడానికి ఏర్పడినటువంటి హైడ్రా అయితే మాత్రం అంటే గతంలో అంటే ఒక 2-3 రోజులు 15 రోజుల వరకు కూడా కొంత స్వల్ప విరామం తీసుకున్నప్పటికీ కూడా నిన్నటి నుంచి అంటే గత ఆదివారం నుంచి కూడా పూర్తి స్థాయిలో పలు చోట్ల అయితే మాత్రం ఎక్కడికక్కడ అక్రమ నిర్మాణాలన్నిటి కూడా నేలమట్టం చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితులు చూసాం. అయితే ఇటు పటాన్ చెరువులో ఉన్నటువంటి పటేల్గూడలో కావచ్చు, లేదంటే అమీర్పూర్ లో జరిగినటువంటి ఆ సర్వే నెంబర్ 164 దగ్గర కూల్చివేతలు కావచ్చు, నల్ల చెరువు దగ్గర కొన్ని కూల్చివేతలు కావచ్చు, అంటే కూకట్పల్లి నల్ల చెరువు, అంటే కొన్ని చోట్ల అయితే మాత్రం హృదయ విదారకమైనటువంటి సంఘటనలే ఎదురైనటువంటి పరిస్థితి ఉంది. వారంతా కొంతమంది హైడ్రా అధికారుల కాళ్లపై పడి వేడుకున్నారు. తమకు కొంత సమయం ఇవ్వాలని కొంతమంది వేడుకున్నారు. కొంతమంది ఇటీవలే భవనాలు నిర్మించుకున్నారు. వారందరికీ కొంత సమయం ఇవ్వండి, మేము ఖాళీ చేస్తాం, పూర్తిగా ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పినప్పటికీ కూడా హైడ్రా అధికారులు అయితే మాత్రం ఎలాంటి కనికరం లేకుండా వారి బాధ్యతలు వారు నిర్వహించుకుంటూ, వారి విధులు వారు నిర్వహించుకుంటూ కూడా వాటన్నిటి కూడా నేలమట్టం చేసినటువంటి పరిస్థితి. మరొక కొన్ని చోట అంటే అటు పటేల్గూడ, పటాన్ చెరువులో ఉన్నటువంటి పటేల్గూడ ప్రాంతంలో అయితే మాత్రం ఒక నిండు గర్భిణిగా ఉండి తన భార్య నిండు గర్భిణిగా ఉంది అంటూ కూడా దంపతులు వారంతా కూడా ఎంతో హృదయ విదారకంగా కూడా మాట్లాడారు. ఎంతో బతిమిలాడినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా ఇటు కూల్చివేసినటువంటి పరిస్థితులు కనపడినాయి. అయితే ఈ జరుగుతున్నటువంటి పరిస్థితుల పైన ఇప్పటికే ఈటల రాజేందర్, బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ కూడా అక్కడ ఉన్నటువంటి బాధితులను కూడా పరామర్శించారు. ఇదే నేపథ్యంలో మాజీ మంత్రిగా ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేటీఆర్ అయితే మాత్రం ఒక కీలకమైనటువంటి ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ అయితే మాత్రం ఇప్పుడు సంచలనంగా మారిందన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే ప్రత్యేకించి హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయి, కానీ ఎల్కేజీ చదివేటువంటి వేదశ్రీ తన పుస్తకాలు తీసుకునేటువంటి అవకాశం కూడా సమయం కూడా ఇవ్వకుండా హైడ్రా కూల్చివేసింది. ఇంత కఠినత్వంగా ఎందుకు వ్యవహరించాలనేటువంటి కోణంలో కూడా కేటీఆర్ ట్వీట్ చేశారు. అదేవిధంగా 72 గంటల క్రితం కొన్న ఇల్లు కూడా నేలమట్టం అయిపోయింది అనేటువంటిది కూడా ఆయన ట్వీట్ లో ప్రస్తావించిన పరిస్థితి ఉంది. గృహప్రవేశం చేసుకున్న వారి ఇల్లు పరిస్థితి అదే ఉంది. తర్వాత ఏ విధమైనటువంటి అన్ని రకాలైనటువంటి డాక్యుమెంట్స్ ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా నేలమట్టం చేశారు. ఇది ఎంతవరకు సబబు అనేటువంటి అలాంటి ఉద్దేశపూర్వకంగా కూడా అంటే అలాంటి పరిస్థితి వచ్చే విధంగా కూడా మొత్తంగా కేటీఆర్ అయితే ట్వీట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే కేటీఆర్ ట్వీట్ లో ప్రధానంగా పేర్కొన్నది ఏంటంటే అంటే సామాన్యుల పైన అయితే మాత్రం కొంచెం కూడా అవకాశం కాస్త ఒక్క నిమిషం కూడా అవకాశం ఇవ్వకుండా హైడ్రా అయితే యథేచ్ఛగా అక్కడ ఉన్నటువంటి భవనాలన్నిటి కూడా నేలమట్టం చేసుకుంటూ వెళ్తుంది. కానీ అంటే సీఎం సోదరుడుగా ఉన్నటువంటి తిరుపతి రెడ్డి విషయంలో మాత్రం ఎందుకు నోరు మెదపడం లేదు అనేటువంటిది అయితే ఆయన హైలైట్ చేస్తూ మాట్లాడినట్టుగానే మనం చెప్పాలి. మొత్తంగా అంటే తిరుపతి రెడ్డికి సంబంధించి నిన్న కోర్టు స్టే కూడా విధించినటువంటి దుర్గం చెరువు నివాసితులు ఎవరైతే ఉన్నారో అక్కడ హైకోర్టు కొంత స్టే కూడా విధించినటువంటి పరిస్థితులు కూడా చూసాం. అంటే సామాన్యులకు ఒక న్యాయం, సీఎం సోదరుడికి ఒక న్యాయం అనేటువంటి కోణంలో కూడా ఇటు కేటీఆర్ అయితే ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. మొత్తంగా ఇప్పుడు కేటీఆర్ ట్వీట్ అయితే సంచలనంగా మారింది. ప్రస్తుతం అది వైరల్ గా కూడా అయింది అన్నట్టుగానే మనం చెప్పాలి విజయ్.
రైట్, థ్యాంక్ యూ తేజ.